కీర్తన గ్రంథము 91 14 15 16 మనం ధ్యానిస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. 15వ వచనం చూస్తే, అతడు నాకు మొరపెట్టగా నేను అన్నిటికీ ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడే ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయుష్ చేత అతన్ని తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చూడండి, దేవాది దేవుని ప్రేమిస్తున్న వలన మనకు కలిగే లాభాలు ఏదంటే, మొదటగా దేవుడు అంటున్నారు, నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని ప్రతి కీడునిచ్చి తప్పించేదను, అతడు నా నామంను ఎరిగి ఉన్నాడు కనుక. యేసు అనే నామము గొప్ప నామము, ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప నామం అన్నమాట. దానికి నా మించిన నామము ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా నామంను, యేసు అనే నామం, దానికి అర్థం ఏమిటంటే రక్షకుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు. నా నామంలో మీరు ఏది అడిగినా నేను ఇస్తానని వాగ్దానం ఇచ్చిన నామము. ఆ నామము వాళ్ళు ఎరిగున్నాడు కనుక అతను నేను ఘనపరిచేదను. ఆయన నామంలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవాదేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను గొప్పగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. తర్వాత 15వ వచనం మనం ధ్యానిస్తే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆయన నామంలో ఆయనకి మనం మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాము. శ్రమలలో నేను అతనికి తోడే ఉండేదను. శ్రమకాలం వస్తున్నప్పుడు అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, కానీ దేవుని వాగ్దానం ఏమిటంటే, శ్రమ కాలంలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతనే గొప్ప చేసేదను. ఆ సమయంలో ఏం చేస్తారంటే, దేవుడు వాళ్ళని విడిపించేది మాత్రం కాకుండా వాళ్ళని నేను గొప్ప చేసేదనని దేవుని వాక్యము సెలవుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘాయుష్ చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఈ లోకంలో ఆయుష్ కావాలంటే వద్దనే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరండి. కాబట్టి ఆయుష్ చేత ఆయన ఏం చేస్తారంటే మనల్ని తృప్తిపరుస్తారంట. అది మాత్రం కాకుండా నిత్య నరకం తప్పించే రక్షణ మనకు కలుగ చేసే సర్వాధికారిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం దేనికి భయపడవద్దు. మనం చేయవలసింది ఒక్కటే, ఆ దేవాది దేవుని ప్రేమించగలిగితే దేవాది దేవుడు ఎన్నో మేలుతో మనల్ని నింపుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.